దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. వాడి పేరు దుర్గముడు అని. అతను దేవతల దగ్గర నుంచి వేదాలు దొంగిలించుకొని పారిపోతాడు. ఇక్కడ దీని యొక్క తాత్పర్యం అంటే ఎందుకు వేదాలని దొంగిలించుకొని పారిపోయాడు అన్నదానికి కొంచెం మనం ఆలోచిస్తే దాని వెనక ఒక రహస్యం ఉంది. ఏమి రహస్యం ఉంది అంటే, ఎన్ని యుగాలు, ఎన్ని కాలాలు, ఎన్ని కథలు, ఎన్ని పురాణాలు గడిచిపోయినా అన్నిట్లో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. కానీ ప్రతి యుద్ధంలోనూ రాక్షసులు పరాభవాన్ని పొందుతారు. దీనికి కారణం ఏమిటో అర్థం కాక ఈ దుర్గముడు గురువును ఆశ్రయిస్తే గురువేమంటాడంటే, పిచ్చివాడ, మీరంతా కూడా అహంకారపూరితంగా విజయానికి డబ్బు కారణం అనుకుంటారు. ఇవాళ లోకంలో కూడా అంతే కదా, ఒక డబ్బు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని. రాక్షసుల అహంకారం ఏంది? కుబేరుడే, అష్టదిక్పాలకుల్లో ఉన్న కుబేరుడే మా సొంతం అయితే మరి ధనాధిపతి వాడే మా చేతిలో ఉండగా మాకేం కుదు అన్న అహంకారాలు. లేదా బలం చూసుకున్నా మాకే బలం ఎక్కువ, మేమే గొప్ప అనేటువంటి అహంకారాలు. ఇట్లా రాక్షసుల్లో ఒక రకమైనటువంటి ధనాహంకారం, మదాహంకారం అవన్నీ వాళ్ళ మనుషుల్లో కూడా అవే కనపడుతున్నాయి. అవే మా విజయానికి కారణం అని చెప్పి విరవీగుతున్నారు. విరవీగిన నూలు విరవీగుతున్నారు. చతికిల పడినాడు చతికిల పడుతున్నారు. చతికిల పడినాడు మళ్ళీ కళ్ళకున్న నల్ల కళ్ళద్దాలు పోయి స్వచ్ఛమైన అసలు నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పటి వరకు అలాగే ఉంటాడు వాడు. అది నేను ఎందుకు చెప్తున్నా ఈ కథ అంటే, ఇక్కడ ఈ కథ కూడా ఇంచుమించు మనదే. దశమహావిద్యలు ఎవరి కోసమో కాదు వచ్చిందే, ఈ ప్రజల కోసం, మానవుల కోసమే. ఏ కథ అయినా, ఏ పురాణ కథ అయినా మానవుడి శ్రేయస్సును ఉద్దేశించి వచ్చినటువంటిది. కాబట్టి గురువు చెప్తాడు, అవి కాదు నా కారణం పిచ్చివాడ, ధనం కాదు, ధర్మము విజయానికి కారణం. ఆ ధర్మాన్ని చేసే ప్రయత్నం చేయాలి తప్ప మీరు మరొకటి చేయొద్దు అంటే. వాడు నిజంగా బుద్ధిమంతుడైతే బాగా చదువుకుంటే ర్యాంక్ వస్తుందంటే బాగా చదువుకోవాలి. కానీ బాగా చదువుకున్నవాడిని చిలగొట్టదు కదా, పోయి వాడు చదువుకోకుండా ఆపొద్దు కదా. కానీ ఈ మూర్ఖుడు చేసిన పని అదే. వీనికి ఏమర్థమైంది? అదే వేదాలు దొంగ. ఎందుకు వేదాలు అంటే, వేదోఖిలో ధర్మమూలం. ఆయన ఏం చెప్పాడు? ధర్మమే విజయానికి కారణం అన్నాడు. మరి ధర్మమే విజయానికి కారణం అయితే మరి ధర్మానికి మూలమైన వేదాలు ఉన్నాయి కాబట్టి దేవతలు ఎన్ని యుద్ధాలు జరిగినా వాళ్ళకే విజయం తప్ప ధనము మతము ఉన్న మాకు విజయం లేదు. ఈ జ్ఞానం వచ్చినాడు మానవులు కూడా బాగుపడతారు. కానీ రావాలంటే చాలా జ్ఞానం అవసరం, చాలా విజ్ఞత అవసరం. అది దశమహావిద్య అనుగ్రహం ఉంటే వస్తుంది.